James chapter 1 verse 12. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. Blessed is the man that endureth temptation, for when he is tried, he shall receive the crown of life which the Lord hath promised to them that love him. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. We live in a world which believes that blessedness is the absence of temptation. శోధన రాకుండా ఉండడము ఆశీర్వాదం అని తలంచేటువంటి లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. In such a context, when God says, "Blessed is the man that endureth temptation," that should come as a big surprise. అలాంటి పరిస్థితిలో ఈ మాట శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుననే మాట ఆశ్చర్యకరంగా కనబడుతున్నది. We have no difficulty in saying, "Blessed is the man that has no problems." సమస్యలు లేనివాడు ధనుడు అని రాయబడలేదు. It does not say, "Blessed is the man that is rich." ధనవంతుడు ధనుడని రాయబడలేదు. Blessed is the man that is famous. ప్రఖ్యాతి చెందినవాడు ధనుడు అని రాయబడలేదు. But God says something totally different. అయితే దేవుడు భిన్నమైనటువంటి సంగతిని మనకు బోధిస్తూ ఉంటున్నాడు. Blessed is the man that endureth temptation. శోధనను సహించువాడు ధన్యుడని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. To go through a temptation is no pleasant experience. శోధన గుండా వెళ్ళడం అనేటువంటిది మనకు క్షేమకరమైన లేక సుఖకరమైనటువంటి అనుభవం కాదు. The verse does not say, "Blessed is the man that enjoys temptation." శోధనను అనుభవించేవాడు ధనుడని చెప్పబడలేదు. For the plain truth is that no one can really enjoy a temptation. వాస్తవమైనటువంటి సత్యం ఏమిటంటే ఏ ఒక్క వ్యక్తి కూడా శోధన గుండా పోతూ ఉన్నప్పుడు సంతోషించేవాడుగా లేడు. It states quite frankly that man who endures temptation. ఎంతో స్పష్టముగా శోధనను సహించువాడని వ్రాయబడి ఉంటున్నది. Hebrews chapter 12 and verse 11 states, "Now no chastening for the present seemeth to be joyous." హెబ్రీ 12:11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కాని సంతోషకరముగా కనబడదు. God must have surely good reasons for permitting temptations into our lives. మన జీవితంలోనికి శోధనలను అనుమతించడంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. Firstly, మొట్టమొదటిది, temptations are sent to prove us and to improve us. శోధనలు మనల్ని పరీక్షించడం కొరకై మనల్ని అభివృద్ధిపరచడం కొరకై అనుమతించబడుతూ ఉన్నాయి. No product in the market could make tall claims, big claims, till it has been tested and proved. మార్కెట్లో ఉన్న ఏ వస్తువైనప్పటికీ మొట్టమొదటిగా దాన్ని పరిశీలన చేయకపోయినట్లయితే, పరీక్షించబడకపోయినట్లయితే దాని గురించి గొప్పగా చెప్పడానికి అవకాశం ఉండదు. To elevate Abraham to the level of being God's friend, అబ్రహామును దేవుడు తన స్నేహితుడిగా పిలువబడేటువంటి ధన్యకరమైనటువంటి అనుభవంలోనికి తీసుకుని రాక మునుపు, before he could be declared that he is the father of all them that believe, విశ్వసించు వారందరికీ తండ్రి అని ఆయనకు బిరుదు ఇవ్వక మునుపు, God had to take him through a series of painful tests. అనేక రకములైన బాధకరమైనటువంటి అనుభవాల గుండా దేవుడు అబ్రహామును తీసుకుని పోవలసి వచ్చినది. Every test had been a painful experience for him. ఆయనకు ప్రతి పరీక్ష కూడా బాధకరంగానే కనబడుతూ వచ్చింది. At the Lord's command, he left Ur, his nativity. దేవుని ఆజ్ఞ ప్రకారంగా తన సొంత గ్రామమైనటువంటి ఊరు అనేటువంటి స్థలాన్ని విడిచిపెట్టినాడు. Bible says he went out not knowing whither he went. అతడు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే అతడు బయలుదేరనని బైబిల్ బోధిస్తూ ఉన్నది. He left his kindred, his culture and his familiar surroundings. తన యొక్క వంశావళిని, తన యొక్క నాగరికతను, తన చుట్టూనటువంటి తెలిసినటువంటి ప్రదేశంలో విడిచిపెట్టి బయలుదేరినాడు. The Lord had to take away his father, Lot, his nephew, from him. దేవుడు తన తండ్రిని, తన మేనలుడైనటువంటి లోతును తన యొద్ద నుండి వేరు చేయవలసి వచ్చినది. Finding no legal heir, no son of his own, he fathered a child through Hagar. తనకు సంతానం లేదని, వారసుడు లేడని దాసి అయినటువంటి హాగర్ ద్వారా సంతానాన్ని కన్నాడు.
He brought Ishmael into the world. లోకములోనికి ఇష్మాయేలును ఇచ్చినాడు. But God created a situation where Abraham had to send away Ishmael. అయితే ఇష్మాయేలును పంపించి వేసేటువంటి పరిస్థితులను దేవుడు ఆయన జీవితంలోనికి అనుమతించినాడు. And later God gave him an Isaac. ఆ తర్వాత దేవుడు ఆయనకు ఇస్సాకునిచ్చినాడు. And as Isaac was growing up, he pinned all his hopes on him. ఇస్సాకు ఎదుగుతూ ఉన్న కొలది అతని మీద తన ఆశలన్నిటినీ నింపుకుంటూ వచ్చినాడు. But now God put his finger on Isaac, whom Abraham loved most. అబ్రహాము ఎక్కువగా ప్రేమించినటువంటి ఇస్సాకు మీద దేవుని యొక్క వ్రేలు ఉంచబడినట్టుగా చూస్తూ ఉన్నాం. God now wanted Abraham to offer Isaac as a burnt offering. దేవుడు ఇస్సాకును తన కొరకై దహన బలిగా అర్పించాలని అబ్రహామును కోరి ఉన్నాడు. For a father to kill his own son by his own hands is the most shattering experience. కన్న తండ్రి తన బిడ్డను తన చేతులతోనే చంపడం అనేటువంటిది తండ్రికి ఎంతో హృదయ విచారమును కలిగించే పరిస్థితి. Yet Abraham stood the test and came out victorious. అయినప్పటికీ అబ్రహాము పరీక్షకు నిలిచిన వాడై విజయశాలిగా బయటికి వచ్చినాడు. A great man of God, Henry Ward Beecher, said something like this. గొప్ప దైవజనుడు హెన్రీ వార్డ్ బ్రీచర్ ఈ రీతిగా చెప్పి ఉంటున్నాడు. Troubles are often tools by which God fashions us for better things. శ్రేష్టమైన వాటిని మనం అనుభవించినట్టుగా దేవుడు మన జీవితంలోనికి శ్రమలను సాధనములుగా వాడుకుంటూ ఉంటున్నాడు. A.W. Tozer, another great saint in this generation, remarked, ఈ తరములో గొప్ప దైవజనుడైనటువంటి ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి భక్తుడి రీతిగా సెలవిచ్చినాడు. it is doubtful whether God can bless a man greatly until he has hurt him deeply. దేవుడు ఒక వ్యక్తిని లోతుగా గాయపరచకపోయినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని ఎక్కువగా ఆశీర్వదించడు. Secondly, temptations are God's methods and means to prepare us for greater blessing. శ్రేష్టమైనటువంటి గొప్పవైన ఆశీర్వాదాలను మనం అనుభవించడం కొరకై దేవుడు మన జీవితంలోని శోధనలను సాధనలుగా వాడుకుంటూ ఉంటున్నాడు. Look at the story of Job in the Bible. బైబిల్లో యోబు యొక్క గ్రంథాన్ని మనం చూసినట్లయితే He suddenly lost his property. అకస్మాత్తుగా తన ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు. He lost his children. తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. And he lost his health. తన యొక్క ఆరోగ్యమును పోగొట్టుకున్నాడు. Even his wife wanted him to curse God and to die. దేవుని శపించి చావమని భార్య ప్రోత్సహించినది. There was no obvious reason as to why God should permit so many sufferings to him. ఆయనకు ఇంత పరిమాణంలో శ్రమను అనుమతించడానికి ఏ కారణం కూడా ఉన్నట్టుగా కనబడదు. Apart from our Lord Jesus Christ, it is doubtful whether there is anyone else in history who has suffered so much. ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పక మానవ చరిత్రలో యోబు కంటే మరి ఎక్కువగా శ్రమ పొందిన వారు మరి ఎవరు లేరని చెప్పవచ్చును. His three friends who came to console him turned into sharp critics, throwing stinging remarks at him. యోబును ఆదరించడానికి వచ్చిన ముగ్గురు స్నేహితులు ఆదరించడానికి బదులుగా ఆయనను విమర్శిస్తూ దూషణ వాక్యములు పలుకుతూ వచ్చినారు. So much so that Job had to tell them, miserable comforters are ye all. యోబు తన స్నేహితుల గురించి చెప్తూ నా దౌర్భాగ్యకరమైన స్థితిలో మీరు ఆదరణకు కర్తలుగా లేరని చెప్తూ ఉన్నాడు. You are doctors or physicians of no value. ఏ మాత్రము పనికిరానటువంటి వైద్యులుగా మీరు ఉంటూ ఉన్నారు. But how does the story of Job end? అయితే యోబు యొక్క కథ ఏ రీతిగా ముగిస్తూ ఉన్నది? In Job 42 verse 10 we read, యోబు 42:10 మనం చదువుతూ ఉంటున్నాం. the Lord gave Job twice as much as he had before. ప్రారంభములో యోబుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు ఆయనకు అనుగ్రహించి ఆశీర్వదించినాడు. In chapter 42 and in verse 12, యోబు 42:12 it is stated that the Lord blessed the latter end of Job more than his beginning. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. Thirdly, మూడవదిగా temptations are God's means to keep us humble. మనలను దీన మనస్కులుగా ఉంచుట కొరకై శోధనలు దేవుని యొక్క సాధనలుగా ఉన్నవి. How proud is the natural man of his abilities and achievements. ప్రకృతి సంబంధమైన మనుషుడు తన యొక్క సామర్థ్యమును బట్టి
తాను సంపాదించిన వాటిని బట్టి ఎంతగా అతిశయిస్తూ ఉంటున్నాడు. We often forget to give credit to God for all that we have and enjoy. మనకు కలిగినటువంటి సమస్తమును బట్టి మనం అనుభవిస్తున్న దాన్ని బట్టి దేవునికి ఘనత చెల్లించడానికి బదులుగా Paul asks us in 1 Corinthians chapter 4 and verse 7, పౌలు 1 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తున్నాడు, who maketh thee to differ from another? మరొకని కంటే నీవు ఏ విషయంలో ఎక్కువనిగా ఉన్నావు? What hast thou that thou did not receive? నీవు పొందనిది ఏది? Now if you did receive it, why do you glory as if you have not received it? పొందినప్పటికీ పొందనట్లుగానే ఎందుకు నువ్వు అతిశయిస్తూ ఉంటున్నావు? Pride has been the downfall of Lucifer. లూసిఫర్ యొక్క హృదయంలో గర్వం వచ్చిన దాన్ని బట్టి అతను పతనమైపోయినాడు. Though Lucifer was thrown out of God's presence, దేవుని యొక్క సన్నిధి నుండి లూసిఫర్ పడద్రోయబడినప్పటికీ he has been working in the human race and injecting the poison of pride into human beings. మానవుని యొక్క జీవితంలో అపవాది పనిచేస్తూ వారి హృదయంలోనికి గర్వమును నింపుతూ ఉంటున్నాడు. Adam and Eve, the first human pair, refused to admit their guilt due to pride in their hearts. ఆదాము హవ్వలు వారి హృదయంలో ఉన్న గర్వమును బట్టి వారి యొక్క నేరమును ఒప్పుకొనడానికి తిరస్కరించినారు. Pride, the chiefest of all sins, robs us of true peace and blessing. సరి అయినటువంటి శాంతి, శ్రేష్టమైన ఆశీర్వాదమును పొందకుండానట్లుగా గర్వం మన హృదయములను నాశనం చేస్తున్నది. God has to deal with our pride for our betterment and for our blessing. మన యొక్క ఆశీర్వాదం కొరకై, మన యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవం కొరకై దేవుడు మన యొక్క గర్వమును సంధించవలసి ఉన్నది. Hence he allows temptation. కనుకనే దేవుడు మన జీవితంలోనికి శోధనను అనుమతిస్తూ ఉంటున్నాడు. Moses told the Israelites in Deuteronomy chapter 8 and in verses 1 and 2, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 1-2 వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటున్నాడు. especially in verse 2, ప్రత్యేకంగా 2వ వచనంలో, thou shalt remember all the way which the Lord thy God led thee these 40 years. ఈ 40 సంవత్సరం నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించినటువంటి మార్గమంతా నువ్వు జ్ఞాపకం ఉంచుకొనవలెను. He led you in the wilderness to humble you, to prove you, to know what is in your heart. నిన్ను తగ్గించడం కొరకై, నీ హృదయంలో ఉన్న సంగతులను ఎరుగుడు కొరకై దేవుడు ఈ 40 సంవత్సరం నిన్ను నడిపించినాడు. God knows what is in our hearts. నీ హృదయంలో ఏమున్నదో దేవుడు ఎరిగి ఉంటున్నాడు. But for ourselves to know it, we need the path of temptation and suffering. మన హృదయంలో ఉన్న గర్వమును మనం ఎరుగునట్లుగా మనము శోధన మార్గము గుండా, పరీక్షా మార్గము గుండా వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. The untested Peter boasted his loyalty to Christ and declared, though all men forsake thee, yet I will not. పేతురు స్వాతిశయము కలిగి అందరూ విడిచిపెట్టినప్పటికీ ప్రభువా నేను విడువనని డమ్ము పలికినట్టుగా మనం ఎరుగుదుము. He was even willing to lay down his life for Christ. క్రీస్తు కొరకై తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్తూ వచ్చినాడు. It was an emotional and a superficial confession, not a devotional commitment. ఇది పేతురు చెప్పిన మాట, ఇది కేవలం ఉద్రేకపూరితమైనది గాని, పైగానే ఉన్నది గాని దైవ భక్తి కలిగినటువంటి నిజమైనటువంటి తీర్మానం కాదు. Then God put Peter to test. కనుకనే దేవుడు పేతురును పరీక్షకుండా పంపించినాడు. Peter proved to be a coward even in the presence of a small girl. ఒక చిన్న అమ్మాయి ఎదుట కూడా పేతురు పిరికివాడని రూపించబడినది. He declared publicly that he never knew Christ. క్రీస్తుని ఎన్నడూ ఎరుగనని బహిరంగంగా ఒప్పుకున్నాడు. We often pray to God, Lord, show me who I am. అనేకసార్లు ప్రభువా నేనేమైనానో నాకు చూపించని మనం ప్రార్థన చేస్తాము. God says, yes, I will, and he sends temptations. అప్పుడు దేవుడు అవును అని చెప్పి మన జీవితంలోనికి శోధనను అనుమతిస్తూ ఉంటున్నాడు. Paul the great apostle confessed in 2 Corinthians chapter 12 and verse 7, 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా ఒప్పుకుంటూ ఉన్నాడు. that the Lord gave him a thorn in the flesh, that he should not be exalted above measure. తగిన పరిమాణము కంటే ఎక్కువగా తాను అతిశయించుకున్నట్లు దేవుడు తన శరీరంలో ఒక ముళ్ళునుంచినాడు. Fourthly, 4వదిగా temptations bring us practical lessons which can be profitably be shared with others. ఇతరులతో మనము వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకై పంచుకొనగలిగినట్లు
శోధనలు మన జీవితంలోనికి అనుమతించబడుతూ ఉన్నాయి. In 2 Corinthians chapter 1 and verse 4, 2వ కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనములో we read that God comforts us in all our tribulation. మన యొక్క శ్రమలలో దేవుడు మనను ఆదరించేవాడుగా ఉన్నాడు. Why does he do that? ఎందుకు ఆ రీతిగా చేస్తున్నాడు? That we may be in a position to comfort those who are in trouble. ఎవరైతే కష్టముల గుండా వెళుతున్నారో వారిని మనం ఆదరించగలిగినట్లుగా దేవుడు అనుమతిస్తున్నాడు. Going through temptation and the experience of it deepens our vision and understanding of the problems of others. మరి మనము ఈ శోధనల గుండా వెళ్ళి అనుభవం పొందడం ద్వారా వేరే శ్రమల గుండా వెళ్ళే వారిని మనం ఆదరించుకోగలిగినటువంటి శక్తివంతులుగా ఉంటున్నాం. It is written of Christ like this in Hebrews chapter 2 and verse 18. హెబ్రీ 2వ అధ్యాయం 18వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఈ రీతిగా వ్రాయబడినది. In that he himself hath suffered being tempted, he is able to succor them that are being tempted. తాను శోధింపబడి శ్రమ నొందిన గనుక శోధింపబడి వారికి ఆయన సహాయం చేయగల శక్తి గలవాడై ఉంటున్నాడు. Very often people pray and wish for wider ministries అనేక సార్లు ప్రభువా నాకు గొప్ప పరిచర్యనివ్వని ప్రార్థన చేస్తూ ఉంటారు. without correspondingly praying, Lord, give me wider sufferings. ప్రభువా నాకు విస్తారమైన శ్రమలిమ్మని ప్రార్థన చేయకుండానే విస్తారమైన పరిచర్య కావాలని కోరుకుంటున్నారు. Without sufferings, we cannot minister more to others. శ్రమలు ఎక్కువైన పరిమాణంలో మనం అనుభవించకుండా విస్తారమైన పరిచర్యను మనం చేయలేము. Fifthly, 5వదిగా temptations give us the opportunity to prove our love and loyalty for Christ. శోధనలు శ్రమలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యెడల మనకు కలిగిన ప్రేమ మనకు కలిగిన భక్తిని రుజువుపరుస్తూ ఉంటున్నాయి. To be a fair weather Christian is no challenge. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై అన్ని చక్కగా సాగిపోయేటప్పుడు సాక్షిగా ఉండడం గొప్ప సంగతి కాదు. Lord Jesus, I love you. Such words must be substantiated by our actual faithfulness in difficult, threatening situations. ప్రభువైన యేసుక్రీస్తు నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట మన యొక్క కష్ట పరిస్థితులలో ఎదిరింపులలో మనం ఏ రీతిగా నిలిచి ఉన్నామనే దానికి సంధించబడిందిగా కనబడాలి. Ignatius Loyola was a saint of rare devotion. బహు అరుదైనటువంటి దైవభక్తి అయినటువంటి వారిలో ఇగ్నేషియస్ లయోలా గొప్పవాడు. He was thrown into the lion's den for his faith in Christ. క్రీస్తునందున్న విశ్వాసమును బట్టి అతడు సింహము యొక్క బోనులో పడవేయబడినాడు. As the cruel beast started tearing his flesh, he cried out, "Now I begin to be a Christian." ఈ క్రూరమైన జంతువు తన మాంసమును చీలుస్తూ ఉన్నప్పుడు ప్రభువా నేను ఇప్పుడు నిజమైన క్రైస్తవునిగా ఉన్నానని పలికినాడు. I wonder how many of us would love such a beginning to our Christian life. మనలో ఎంతమందివి ఆ రీతి అనుభవం మన క్రైస్తవ జీవితంలో కోరుకుంటూ ఉన్నాం. Sixthly, 6వదిగా temptations give us the opportunity to witness to the world. లోకమునకు సాక్ష్యం ఇచ్చిన కొరకై శోధనలు మనకు సహాయపడుతూ ఉంటున్నాయి. Stephen died as a martyr. స్టెఫను హతసాక్షిగా చనిపోయినాడు. In the full sight of Saul of Tarsus, Stephen was stoned to death. తార్సువాడైన సౌలు కనుల ఎదుట స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడినాడు. He could hear the dying man saying, "Lord, lay not this sin to their charge." ప్రభువా ఈ పాపం వారి మీద మోపకమని స్టెఫను పలికిన మాటలు సౌలు విన్నాడు. The proud Saul must have taken notice of this rare confession. గర్విష్ఠుడైన సౌలు ఈ రీతి అయినటువంటి స్టెఫను యొక్క ఒప్పుదలను అతడు శ్రద్ధగా ఆలకించి ఉన్నాడు. If we trace the history of Christianity throughout the world, లోకమంతటిలో క్రైస్తవ సంఘ చరిత్ర మనం చూసినట్లయితే we would discover that it is the martyr's blood which laid the seed for the harvest we have today. ఈ దినాన మనం కలిగినటువంటి ఈ యొక్క కోత, ఈ పంట కోత హతసాక్షుల యొక్క రక్తము వలన విత్తబడినటువంటి వాక్యమైనది. One man soweth and another reapeth. ఒకడు విత్తుచున్నాడు, మరొకడు పంట కోయుచున్నాడు. To suffer in the will of God is no shame. దేవుని యొక్క చిత్తములో శ్రమ పడుట అది అవమానకరమైన సంగతి కాదు. Though sometimes we may not see the rewards in our own lifetime, మన సొంత జీవిత కాలములో మనం ఈ యొక్క బహుమానము చూడకపోయినప్పటికీ the Lord will surely remember what we have done
for his honor. తన యొక్క ఘనత కొరకే మనం ఏమి చేసినామో దానిని దేవుడు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. In the year 1525, 1725వ సంవత్సరములో William Tyndale translated the New Testament into English. విలియం టిండేల్ అనే భక్తుడు నూతన నిబంధన గ్రంథమును ఇంగ్లీష్లోనికి అనువదించినాడు. In 5 years, he produced 15,000 copies. 5 సంవత్సరములలో 15,000 ప్రతులను తయారు చేసినాడు. The King of England banished him from his country. ఇంగ్లాండ్ రాజు ఆయన తన దేశం నుంచి బహిష్కరించినాడు. He went abroad, printed, and stealthily came back into the country. మరి ఆయన వేరే దేశమునికి వెళ్ళి దాన్ని ముద్రించి రహస్యముగా ఈ దేశంలోనికి వచ్చినాడు. When he came inside, religious and political authorities caught him and burned him at the stake. ఆయన తిరిగి వచ్చినప్పుడు రాజకీయమైనటువంటి లోక సంబంధమైన వ్యక్తులు ఆయన్ను పట్టుకొని కాల్చివేసినారు. His last words were, ఆయన చివరి మాటలు ఏమిటంటే, Lord, open the eyes of the King of England. దేవా ఇంగ్లాండ్ దేశపు రాజు యొక్క కనులు తెరువుము. In 1537, 1737వ సంవత్సరములో within 1 year, ఒక్క సంవత్సరములో the throne permitted the reading of the Bible by the public. ప్రజలందరూ బహిరంగముగా బైబిల్ చదవవచ్చునని ప్రకటించినారు. The complete Bible was displayed for public reading. ప్రజలందరూ చదువుకున్నటకు వీలగినట్లుగా బైబిల్ బహిరంగముగా ఉంచబడినది. Seventhly, 7వదిగా, it is temptations and trials which enable us to prove God's faithfulness. శోధనలు శ్రమలు మన జీవితంలోనికి అనుమతించబడడం ద్వారా దేవుని యొక్క నమ్మకత్వమును మనం రుజువుపరుస్తూ ఉంటున్నాం. While God could be known by reading the Bible, దేవుని వాక్యమును చదువుట ద్వారా దేవుని మనం ఎరగగలుగుతూ ఉన్నప్పటికీ it is only in the school of suffering that we discover him intimately. మనము శ్రమ పాఠముల ద్వారానే దేవునితో సన్నిహితమైన సంబంధమును ఏర్పరచుకోగలం. Shadrach, Meshach, and Abednego were thrown into fire by Nebuchadnezzar. నెబుకద్నెజరు రాజు ద్వారా షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు అగ్నిగుండములో పడవేయబడినారు. In the midst of the furnace, they saw the Son of God who walked and conversed with them. అగ్నిగుండములో వారు పడవేయబడినప్పుడు దేవుని కుమారుడు వారితో సంచరిస్తూ వారితో మాట్లాడడం వారు గ్రహించినారు. Such an intimate divine presence they would have never enjoyed outside the fire. ఆ అగ్నిగుండమునకు బయట ఈ ముగ్గురు ఎన్నడను ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆ రీతిగా సన్నిహితమైనటువంటి సంబంధమును వారు కలిగి లేరు. Paul, no wonder, makes a tremendous statement in Philippians chapter 3 and verse 10. ఫిలిప్పీ 3:10లో పౌలు ఒక అద్భుతకరమైనటువంటి మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. He expresses his great longing. తనకున్నటువంటి గొప్ప కోరిక ఏమిటో ఆయన తెలియజేసినాడు. He says, I want to know him and the power of his resurrection. నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగగోరుతూ ఉన్నాను. I want to know the fellowship of his sufferings being made conformable unto his death. ఆయన మరణం యొక్క సారూప్యంలోనికి వచ్చినట్లు ఆయన శ్రమలలో పాలివాడనగడు ఎట్టిదో ఎరగవలనని కోరుకుంటున్నాడు. Eighthly, 8వదిగా, our present suffering in the will of God promises future eternal glorious reward. దేవుని యొక్క చిత్తములో ప్రస్తుత కాలములో మనం శ్రమ పడడం ద్వారా శోధన గుండా వెళ్ళడం ద్వారా రానైన కాలములో దేవుని యొక్క సంపూర్ణమైన బహుమానమును పొందబోతూ ఉంటున్నాము. James tells us that the man who endures temptation is blessed. యాకోబు తెలియజేస్తూ ఉంటున్నాడు, శోధనను సహించువాడు ధన్యుడు. When he is tried, he shall receive the crown of life. అతడు శోధించబడినప్పుడు శోధనకు నిలిచిన వాడై వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటమును వాడు పొందుతూ ఉంటున్నాడు. Paul wrote to Timothy saying that if we suffer with him, we shall also reign with him. పౌలు తిమోతికి రాస్తూ మనం ఆయనతో శ్రమ పడిన యెడల ఆయనతో పాటు ఏలుదుమని రాస్తున్నాడు. Paul reminded the believers at Corinth in his second epistle chapter 4 and verse 17. 2వ కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనములో పౌలు కొరింథీయులకు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. Our light affliction, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగ చేయుచున్నది. Dear friend who is listening to this message, ఈ వర్తమానమైనటువంటి ప్రియమైన స్నేహితుడా, may God give you grace to accept sufferings, trials and temptations
in the will of God for the glory of God. దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క మహిమ కొరకై నీ జీవితంలో నీకు అనుమతించబడేటువంటి శోధనలను పరీక్షలను పరిశోధనలను నువ్వు అంగీకరించి దేవుని యొక్క కృపను పొందుదువుగాక. Amen. ఆమేన్.